రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో దీన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రాంతాన్ని నెట్ జీరో సిటీగా నామకరణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో మరోసారి సిటీ నిర్మాణం కాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలోని నిరుద్యోగులు, యువతకు మరింత వృత్తి నైపుణ్యం పెంచేలా ఈ యూనివర్సిటీలో కోర్సులు ఉండనున్నాయి. రాష్ట్రంలో కొత్తగా వచ్చే కంపెనీలకు అవసరమయ్యే స్కిల్స్ కు ఈ యూనివర్సిటీలో 17 కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. గొప్ప ఆశయంతో స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భూములు ఇచ్చిన వారి కోసం అద్భుత నగరాన్ని నిర్మిస్తామన్నారు. 600 ఎకరాల్లో అద్భుత నగరాన్ని నిర్మిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు స్కిల్స్ యూనివర్సిటీనే కాకుండా ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చిన వేలాది ఎకరాల భూములను అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళకు ఒక అద్భుతమైన పట్టణాన్ని నిర్మించాలన్న ఆలోచనతోని 662 ఎకరాలలో దాదాపుగా 4500 మంది లబ్ధిదారులకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా, నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి, వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అందుకే ఈరోజు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బిల్లును శాసనసభలో ఆమోదం పొంది సరాసరి అక్కడి నుంచి ముచ్చర్ల ప్రాంతంలో బ్యాగరికంచె దగ్గర ఆ యొక్క ఫలాలు మీకు అందించాలన్న ఆలోచనతోని ఇంటికి కూడా వెళ్లకుండా మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మమ్మల్ని అందరినీ చెయ్యి పట్టుకొని ఈరోజు ఇక్కడికి నన్ను మా ఉప ముఖ్యమంత్రి గారిని తీసుకురావడం జరిగింది. ఎందుకు అంటే ఆ బిల్లును ఆమోదింపజేసుకొని తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది నిరుద్యోగ యువకులు. మరి ఇవాళ ప్రతి సంవత్సరం ఒక ఇంజనీరింగ్లోనే 1,00,000 మంది విద్యార్థులు బయటకు వస్తున్నారు, పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు. కానీ వారికి నైపుణ్యత లేకపోవడం వల్ల నిరుద్యోగ యువకులుగా ఈరోజు వాళ్ళు కాలం వెల్లదీస్తున్నారు. పేదవాళ్ళు తల్లిదండ్రులు గ్రామాలలో కష్టపడి సంపాదించిన సొమ్ముతో కూడబెట్టిన రూపాయితో పిల్లల్ని హైదరాబాద్ నగరంలో అశోక్ నగర్ చౌరస్తాల్లో, అమీర్పేట్ చౌరస్తాల్లో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాల్లో కోచింగ్ సెంటర్లలో చదివించినా వాళ్ళు నైపుణ్యము లేకపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఇవాళ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రంలో పట్టాలు పొందిన పట్టభద్రులు కాదు, నైపుణ్యం పొందిన, శిక్షణ కలిగిన, ఈరోజు సుశిక్షితులైన స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీలో ఉజ్వల భవిష్యత్తు కోసం విద్యార్థులను తీర్చిదిద్దాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం చేసింది. ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల, అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని, అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాలు 2 ఎకరాలలో మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల 1 ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోని ఈడ పనులను ప్రారంభించుకున్నాం. పక్కనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా 57 ఎకరాలతోని దాదాపుగా 150 కోట్ల రూపాయలతోని ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకు ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం. నేను ఈ వేదిక మీద నుంచి తెలంగాణ నిరుద్యోగ యువకులకు మాట చెప్పదలుచుకున్నా. ఒకనాటి అవసరాలను బట్టి, ఆనాటి పరిస్థితులను బట్టి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్యా సంస్థల్ని వారి మొదటి ప్రాధాన్యత కింద ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ అంటే యూనివర్సిటీలో
ఎస్టాబ్లిష్మెంట్తో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులు బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే మన పక్కనే ఉన్న నాగార్జున సాగర్ వరకు రైతుల అభ్యున్నతి కోసం పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు నిర్ణయాలు చేయబట్టే ఈరోజు ఈ దేశంలో యూనివర్సిటీలు వచ్చినాయి. చాలామంది పేదల పిల్లలు పీజీలు పిహెచ్డీలు చేసి